రికార్డు ఎలా ఫీల్ అవుతుంది సార్? అవునండి, ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి. మా మిత్రుడు రామ్ సత్యనారాయణ గారు వచ్చి నాకు చెప్పారు, సార్ ఇక్కడ ఆగస్ట్ 15వ తారీఖు 15 పిక్చర్ ఓపెనింగ్ చేస్తున్నాను, 15 డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, 15 కొత్త హీరోయిన్లు, ప్రధాన పాత్ర మీరే ఉంటారు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎట్లా సార్ మీరు చేస్తారంటే ఆగస్ట్ 15, 2025 స్టార్ట్ చేసి నెక్స్ట్ ఆగస్ట్ 15, 2026 లోపల నేను ఇవన్నీ చేస్తాను, 1 by 1 అంటే నెలకు ఒక సినిమా 1.5 months చేస్తాను. సో వేరియస్ సబ్జెక్ట్స్, వెరైటీ రోల్స్, వెరైటీ డైరెక్టర్స్ దీంతో చేస్తున్నారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. నిజంగా ఇందాక కూడా చెప్పాను, ఎక్కడైనా సరే ఉండాలంటే మనిషికి ధైర్యం కావాలి. అంటే డైరింగ్, డాషింగ్, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ ఆయనలో ఉంది. అందుకే అంత ధైర్యంగా వెళ్తున్నాడు. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక సెన్సేషన్ చేయడం అంటే నిజంగా గ్రేట్ అండి. చాలా గట్స్ ఉంది. ఆయన ఆల్రెడీ 100 సినిమాలు తీశారు, నాతో 30 సినిమాలు తీశారు. ఆయన స్టెప్గా నాకు తెలుసు ఆయనకి. సో ఆయన బడ్జెట్ పిక్చర్సే ఆయన జాగ్రత్తగా చేసి ఎలా రిలీజ్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నీ చేస్తారు. సో మనస్ఫూర్తిగా ఆయనకి కోఆపరేట్ చేస్తాను. ఆయన గురించి తెలుసు, ఆయనకి నా గురించి తెలుసు. సో ఎట్లయినా సరే ఈ సినిమాలు కంప్లీట్ చేసి ఆయన రిలీజ్ చేయాలి. ఇండస్ట్రీకి ఒక కొత్త టర్నింగ్ పాయింట్, ఒక కొత్త దారి చూపించి, అంటే సేఫ్ దారి చూపించి చిన్న నిర్మాతలకి ఏంటంటే ఆయన చూపిస్తున్న దీనికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సార్ మీరు ఇప్పటివరకు యాక్షన్, డివోషనల్ అన్నీ చేసేసారు, కానీ ఈ 15 సినిమాల్లో ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ ఇప్పటివరకు చేయండి ఏదైనా చేస్తున్నారా? తప్పకుండా నేను అడిగి ఆయన రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ గెటప్స్ అండి. అది కావాలి నాకు, అది చేయండి, మ్యాక్సిమం ట్రై చేస్తాం సార్. మాకు ఇప్పుడు ఏంటంటే లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. సో నేనేం చెప్పానంటే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, కామెడీ, ట్రాజెడీ, ఫాదర్, బ్రదర్, ఏదైనా సరే మెసేజ్ ఇస్తున్న ఒక రోల్ ఉంటే సమాజానికి నేను తప్పకుండా నేను చేస్తాను. నాకేదో ఇదే కావాలి అదే కావాలి నేను చెప్పట్లేదు. పిక్చర్లో ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలంటే తప్పకుండా సార్ నేను రెడీ చేసి నేను వస్తానని చెప్పారు. సో ఐ హోప్ ఐ విల్ గెట్ గుడ్ రోల్స్. తల్లాడు సాయి మంచి ప్యాషన్ ఉన్న డైరెక్టర్, ఆయన గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ సార్, ఇప్పుడు దీంట్లో ఎంకరేజ్ చేసిందంటే ఆయన యూత్ని ఎంకరేజ్ చేశారు సార్. ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్న యూత్ని ఆయన చేశారు. సో ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు అంటే దేర్ ఆల్ వేరియస్ సినిమాలు చూస్తున్నారండి. సో వాట్ ఈస్ రన్నింగ్ మూవీలో, వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్, ఇవన్నీ తెలుసు. సో డెఫినెట్లీ ఆయన మంచి సినిమా తీస్తారు. ఆల్రెడీ నేను ఆయనతో వర్క్ చేశాను. సో న్యూ కాన్సెప్ట్, న్యూ ట్రెండ్, దేర్ ఆల్ ట్రెండ్ సెట్టర్స్ అనమాట. సో అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మీడియా ముఖంగా సుమన్ సార్కి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే సుమన్ సార్ ఇష్టపడని తెలుగు ఇంటి ఆడపడుచులు ఉండరు, అభిమానులు ఉండరు. అలాంటిది నేను మిస్టరీ సినిమా చేసినప్పుడు షార్ప్ 6:30కి సార్ లొకేషన్కి వచ్చారు. ఇంకా మేము ఎవరు రెడీ కాలేదు, సార్ లొకేషన్కి వచ్చారు. ఈరోజు కూడా ఉదయం 10ంటికి మాకు ముహూర్తం అయినా కూడా సార్ 7ంటికి వచ్చి మాతో ఉన్నాడు. సో మా డెడికేషన్ అనేది సుమన్ గారిని చూసి నేర్చుకోవాలి. ఇంకో విధంగా ఏంటంటే ఈ 15 సినిమాలకి ఈ సినిమా ఐడియా వచ్చినప్పటి నుంచి రామ్ సత్యనారాయణ గారికి వెన్నంటున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మా సుమన్ గారు. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఉండి మా గ్రూప్లో రోజు మాకు అప్డేట్లు ఇస్తూ టీం ఏమవుతుంది ఏంటి అని ప్రతిదీ అప్డేట్ తెలుసుకుంటూ ప్రతి కాన్సెప్ట్ తను వింటూ ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ వినడం, అంటే కాన్సెప్ట్లో ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ వింటూ 15 మందికి మీకు ఎన్ని రోజులు డేట్స్ కావాలన్నా డిఫరెంట్ క్యారెక్టర్ రాయాలని 15 సినిమాలు 15 డిఫరెంట్ జోనర్లు అయితే చేయడం జరుగుతుంది. నిజంగా సుమన్ సార్ లాంటి వ్యక్తి మా సినిమాలకి దొరకడం, నేను ఈ సినిమాలకి క్రియేటివ్గా ఉండడం, అదేవిధంగా కేబీహెచ్పి కాలనీలో సుమన్ గారి పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో మీడియా మిత్రులకి ఈరోజు హాలిడే అయినా కూడా, సినీ కార్మికులు ఇది జరిగినా కూడా అందరు వచ్చి మా అందరికీ వెన్నంటున్నారు. కేవలం అది సుమన్ గారి వల్ల, రామ్ సత్యనారాయణ గారి వల్ల. సో ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మిస్టరీ సినిమాలో సుమన్ గారిని చూపించారు, మరి కేపీహెచ్పీ కాలనీలో ఎలాంటి రోల్ ఉంటుంది? హిస్టరీ రోల్. థ్యాంక్ యూ సార్. ఒక్క